హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున్నే పిల్లల బాక్సులకి ఇంకా యుద్ధం మొదలు కదా. అయితే పొద్దున్నే నేను టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేద్దామని ఇది ఫ్రిడ్జ్లోంచి తీసా. గట్టిగా ఉంది. ఇంకా ఇందులో నేను ఉప్పు కలపలేదు. యాక్చువల్గా అంతకు ముందు రోజు మిక్సీ పట్టింది. అదే ముందుది వాడేసుకుని మిగతాది ఎక్కువ ఉన్నది ఉప్పు కలుపుకుండా ఫ్రిడ్జ్లో పెడతాను. అది మాట కూలింగ్ ఉంది. దిగాక ఇడ్లీ వేయాలి. ఇక్కడ వచ్చేసి నేను టీ కాసేసుకున్నాను. ఇంకా పిల్లలకి బోర్న్‌విటా ఇస్తున్నాను ఈ మధ్య. సో అదైతే కలిపేశాను. బట్ ఐషీ లెగలేదు. అక్కీకి మాత్రమే కలిపేసి పెట్టి ఐషీది అలాగే సపరేట్గా ఉంచాను. అది లెగిసాక ఒకసారి వేడి చేసి ఇచ్చేయాలన్నమాట. సో కూలింగ్ దిగిపోయింది. ఇడ్లీ కూడా వేసేసుకున్నాను. ఇంకా ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోతుంది. అయితే అక్కి బ్రష్ చేసుకొచ్చాడు. వాడికైతే బోర్న్‌విటా ఇస్తున్నాను, తాగుతున్నాడు. అయితే అక్కి అస్సలు హెయిర్ కట్ అస్సలు చేపించుకోవడానికి ఇష్టపడ్డు. ఆ గడ్డిలా పెరిగింది జుట్టు. వాళ్ళ టీచర్ కూడా అన్నదంట, నావీ కట్ తెలుసా, ఆ కట్ వేయించుకురారా నువ్వు, ఆ కట్ చేపించుకురా అందంట. అయినా సరే వీడు వేయించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఏం చెప్పాలి, హెయిర్ స్టైల్ అంటే ఏ హెయిర్ స్టైలే, గుబురు గడ్డి పెరిగినట్టు పెరిగింది ఆ జుట్టు. ఈరోజు వచ్చేసి నేను అక్కీకి మాత్రమే కర్రీ వండుతున్నాను. ఎందుకంటే చెప్తాను, ఐషీకి ఈరోజు వండాల్సిన అవసరం లేదు. మా హస్బెండ్ ఏమో పెరుగన్నం పోపేసుకుని పెట్టేసాను. నాకు కర్రీ వద్దని చెప్పారు. సో అక్కీ కోసమే ఇదన్నమాట. ఐషీకి ఈరోజు స్కూల్లో వచ్చి ఫుడ్ ఫెస్టివల్ ఉంది. దానికోసం అయితే ఇట్లా బ్యాడ్జ్ ఒకటిని, తర్వాత షఫ్ది తల మీద క్యాప్ ఒకటి రెడీ చేయమన్నారు. వాళ్ళు రిఫరెన్స్ వీడియో పంపించారు. బట్ వాళ్ళు చెప్పింది మనం ఎందుకు వింటాము. నాకు ఇష్టం వచ్చింది నేను చేసేసాను. బట్ ఏ పడిపోతున్నాయి, ఆగట్లేదు. అయితే ఐషీకి ఇంకా నేను అవేం చేస్తానంటే అలా పడిపోతున్నాయి అని చెప్పేసి మొత్తం స్టాప్లర్తో అదంతా అన్నిటికీ పిన్ కొట్టేసి క్యాప్లా రెడీ చేసేసాను. బాగానే ఉంది. బట్ కొంచెం లూజ్ అయిందంట. నచ్చలేదు దానికి. చిరాగ్గా పెట్టేసుకుంది మొహం. మరీ టైట్గా ఉంటే చిరిగిపోద్ది, లూజ్గా ఉంటే పడుతుంది అన్నట్టు పెట్టాను. దానికి నచ్చలేదు. తర్వాత నచ్చ చెప్పాను, ఒక 5 మినిట్స్ నాన్న ఫోటోకి వీడియోకి, తర్వాత తీసి పక్కన పెట్టా అని చెప్పాను. ఇంకప్పుడు స్మైల్ చేసిందన్నమాట. ఐషీని అయితే ఫస్ట్ ఎప్పటిలానే స్కూల్ టైంకే స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చేసి తర్వాత మనం ఫుడ్ ఏదోటి పంపించాలి. అయితే నేనైతే పకోడీ చేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ ఇది 11కి పట్టుకెళ్ళి ఇవ్వాలి. తర్వాత నేను రెడీ అయ్యి వెళ్ళి 12:30కి స్కూల్కి వెళ్ళాలి. ఇది పిల్లలు తినేది కాబట్టి నేనైతే పకోడీలో జస్ట్ ఉల్లిపాయలు అంతే, పచ్చిమిరకాయలు వేయలేదు. కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర. ఎప్పుడైనా పకోడీలో జీలకర్ర అండ్ కొత్తిమీరతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. శనగపిండి అయితే జల్లించేసుకుంటున్నాను, ఏదన్నా ఉంటే వచ్చేస్తాయి అని చెప్పేసి. శనగపిండితో ఒక్కదాంతో అయినా చేయొచ్చు. కొంచెం బియ్యపిండి వేస్తే క్రిస్పీగా ఉంటాయి. సర్లే బియ్యపిండి కూడా ఉంది కదా అని జస్ట్ 2 టీ స్పూన్స్ వేసాను అంతే, ఎక్కువేం కాదు. అసలు పొద్దున్నే పిల్లల్ని దింపేసి హస్బెండ్ని ఆఫీస్కి పంపించేసి ఇల్లు ఎలా పడితే అలా ఉంది. ఇంకా క్లీన్ కూడా చేయలేదు నేను. చూపిస్తాను చూడండి. అసలు ఇల్లులు తుడవాలి, ఇంకా మాప్ పెట్టాలి, ఎక్కడిదక్కడే ఉంది. ఇవన్నీ గాలికి ఎగిరిపోయి ఎలా అంటే అలా ఉంది. ఇంకా గిన్నెలు కూడా దావలేదు. బట్ పిల్లతో పంపించడానికి, ఐషీతోనే ఫుడ్ పంపించడానికి టైం సరిపోదు అని చెప్పేసి వెనకాల రెడీ చేసి పంపిస్తున్నాను. ఇప్పుడు ఈ పకోడీ వేయాలన్నమాట. అయితే ఇది 3 వాయిలు అయింది పకోడీ. నా చాదస్తం చూడండి. అసలు మరీ కరుకుత్తి నూనె ఎంత పోసాను. దానిలో వేపేద్దాం అనుకున్నాను ముందు. తర్వాత రియలైజ్ అయ్యాను ఆ నూనెకి అలా అవ్వదని చెప్పి మళ్ళీ కొంచెం నూనె యాడ్ చేశాను. అస్సలు ఆయిల్ వాడాలంటే నాకు ఎంత బాధో. అయితే మా హస్బెండ్ అన్నారు, అలాంటప్పుడు పాప్కార్న్ తీసుకోపోయావా ఎందుకు అన్నారు. పాప్కార్న్ ఏం పెడతాంలే. అయితే ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటి అంటే, అక్కి ఏదైనా నువ్వు వండింది నాకు మార్నింగ్ బాక్స్కి ఇచ్చేలా ఉంటేనే నువ్వు ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళు, లేదంటే అసలు నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పాడు. సో వాడికి పకోడీ ఇష్టము. మార్నింగే వేద్దాం అనుకున్నాను. బట్ స్కూల్కి పంపించేది 12 కదా, చల్లారిపోద్ది అని చెప్పేసి తర్వాతే ఇంకా వండుతున్నాను అనమాట. అయితే అందుకే పాప్కార్న్ కాకుండా అక్కీకి ఇష్టమైన పకోడీ అయితే చేస్తున్నాను. 2 వాయిలు వచ్చేసి స్కూల్కి పంపించాను. ఇంకో వాయి వచ్చేసి అక్కీ కోసం అయితే తీసి పక్కన పెట్టాను అనమాట. ముందే చెప్పాడు కదా, అందు గురించి. అయితే ఇది హాట్ ప్యాక్లో పెట్టేసుకుని ఇప్పుడు స్కూల్కి పట్టుకెళ్ళి ఇవ్వాలి. నేను ఇది టీచర్స్ చెప్పారు 11 కల్లా అందించేయండి మేడం అని చెప్పారన్నమాట. సో 11 కల్లా ఈ పకోడీ అంతా రెడీ చేసేసుకుని ప్యాక్ చేసేసుకుని వెళ్తున్నాను. మళ్ళీ ఇది సర్వ్ చేయడానికి బౌల్స్ ఉంటాయి కదా, ఆ కప్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు షాప్లో తీసుకుని వెళ్ళి స్కూల్లో అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ స్కూల్లో అరేంజ్మెంట్స్ చూడండి బాగా చేశారు. నేను వెళ్ళేటప్పటికి 11 అయింది, 10-11 అలా మొత్తం అరేంజ్ చేసి పెట్టారు చూడండి. కింద సల్లార్లో బెంచెస్ అవన్నీ వేసేసి పిల్లలు అందరూ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అన్నమాట, అందరు పిల్లలకి ఒకేసారి. సో సల్లార్లో ఫ్యాన్స్ కూడా అరేంజ్ చేశారు. నేను అనుకున్నాను ఫ్యాన్స్ వేసారు బాగానే ఉంటుంది అనుకున్నాను. బట్ అంతమంది క్రౌడ్కి అసలు ఆ ఫ్యాన్స్ ఏం సరిపోలో, పోసేసింది. ఒక్క నిమిషం కూడా నాకు ఉండబుద్ధి కాల, చాలా టూ మచ్ క్రౌడ్ అయిపోయింది. ఇక్కడ ఇచ్చేసి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి
పని చేసుకుని రెడీ అయ్యి మళ్ళీ స్కూల్కి 12:30కి రమ్మన్నారు నన్ను. నేను 12 అంటే 1కి అట్లా వెళ్ళాను. స్టార్ట్ అయ్యాకే వెళ్ళాను. అసలు చాలామంది టూ మచ్ క్రౌడ్ వచ్చారు. అందరు పిల్లలు పేరెంట్స్ వచ్చారు. అసలు స్కూల్ అంతా పేరెంట్స్తో కలకల్లాడిపోయింది ఫుడ్ ఐటమ్స్తోను. చూడండి మీరు కూడాను. ఆ జనంలో ఐషి ఎక్కడుందో వెతుక్కుంటా వెళ్ళేటప్పటికి ఐషి నన్ను చూసి ఎంత ఆనందపడిపోతుందో, స్మైల్ ఇచ్చి నవ్వేసుకుంటుంది. దాని ఫ్రెండ్స్కి కూడా చెప్తుంది మా మమ్మీ వచ్చింది. ప్రతి ఐటము అందరిది వీడియో తీద్దాం అనుకున్నాను. అసలు పిల్లలు ఎక్కడ ఆంటీ నాది కొనండి, నాది కొనండి అరుపులే సరిపోతున్నాయి. అరే మళ్ళీ వస్తాను ఉండండిరా వీడియో తీయనివ్వండిరా అని చెప్పాను అనమాట ఇంక నేను. టికెట్ వచ్చేసి 20 రూపీస్, టోకెన్ 20 రూపీస్ ఇచ్చి తీసుకుని మనము మనకి నచ్చిన ఫుడ్ అది మనం పర్చేస్ చేసుకోవాలి. ఐషీ కోసం అయితే చాలానే పర్చేస్ చేశాను. తర్వాత నేను కూడా కొన్ని కొనుక్కొని తిన్నాను. పిల్లలకి బాక్స్ పెట్టొద్దని చెప్పారు కదా, ఇక్కడే పర్చేస్ చేసుకుని తినాలి మనం. వద్దు బాగోదు. అయితే ఐషికి పానీపూరి కావాలంటే అదైతే నేను తీసుకోలేదు. ఇంకా చాలా ఐటమ్స్ వాళ్ళకి కావాల్సినవన్నీ అయితే కొనిచ్చాను. ఇక్కడ ఈ గులాబ్ జామ్ అయితే చాలా టేస్టీగా ఉంది. పాప కూడా అంతే క్యూట్గా ఉంది. ఇంకా మేమైతే అసలు ఈ ఉక్కపోతకైతే ఉండాలనిపించలేదు, తొందరగా వెళ్ళిపోదాం అనిపించింది. ఇంకా మాది కూడాను కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోతున్నాను, పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను. పిల్లల్ని అంటే దాని ఫ్రెండ్ కూడా మాతో పాటు వచ్చింది, అందుకని అట్లా అన్నా అనమాట. మీరు అనుకోవచ్చు ఎంత పర్చేస్ చేశారు, మీకు ఎంత మనీ వచ్చింది అని అనుకుంటున్నారేమో. అదంతా మనం డొనేట్ చేసేయాలి, మనకేం రాదు. సో అక్కడితో అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చాక మార్నింగ్ ఏం చేయలేదు కదా నేను, ఇంకా నైట్ కోసం అయితే ఈవినింగ్ ఇదంతా వచ్చి పడుకుని లేసి ఇంకా పని చేసుకుంటున్నాను. సాంబార్ అయితే పెడుతున్నాను. ఒక పక్క పప్పు అయితే ఉడికిపోయింది. సాంబార్లోకి వచ్చేసి నా దగ్గర ఆనపకాయ, దోసకాయ ఉంది, అవి వేసేసాను. తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, కొత్తిమీర వేసి అయితే మరగపెడుతున్నాను నేను. అదంతా ముక్కలు సపరేట్గా ఉడకబెట్టుకుంటాను. ఇక్కడ పొద్దున్న వదిలేసాను కదా గిన్నెలు ఎన్ని ఉన్నాయో చూడండి. లంచ్ బాక్సులు అవన్నీ కూడా సపరేట్గా పెట్టుకుంటాను. అన్నీ తోమేసి పెట్టేశాను. అసలు మార్నింగ్ ఏ పని అవ్వలేదు కదా, వాషింగ్ మిషన్ కూడా ఈవినింగే వేస్తున్నాను. ఇంకా పిల్లల యూనిఫామ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఆ పని అవుతూ ఉంది, నా పని అవుతూ ఉంది అన్నమాట. ఈ బుడ్డోళ్ళ యూనిఫామ్సే, అందుకని ఎంత మురికి వచ్చిందో చూడండి, కనపడుతుంది కూడా బయటికి. వీళ్ళకి ఈరోజు వాష్ చేయకపోతే నెక్స్ట్ డేకి మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని వాళ్ళు వాష్ చేసేసుకుంటున్నాను. అసలు ఏ పని అవ్వలేదు పొద్దున్నుంచి, వెళ్ళడం రావడం ఇదే సరిపోయింది. మధ్యాహ్నం బయటికి తిరిగి వచ్చి నీరసంగా అనిపించి కాసేపు పిల్లని తీసుకొచ్చాక పడుకున్నాను కూడాను. నా సాంబార్ ఎక్కడి వరకు వచ్చిందో ఇదిగోండి. ఇవి ముక్కలన్నీ బాయిల్ అయిపోయాక ఇందులోనే నేను చింతపండు రసము, సాంబారు పౌడరు వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మరగనిస్తాను అనమాట. తర్వాత మనం ఆల్రెడీ పప్పు అది ఉడకబెట్టినాం కదా, దాన్ని మెదిపేసి ఇందులో కలిపేసుకుని 2 పొంగులు రానిచ్చి పోపు వేసుకోవడమే. ఇప్పుడైతే ఇందులో సాంబార్ పొడి, చింతపండు రసం కూడా వేసేసాను, మరుగుతుంది. ఇది మరిగిన తర్వాత పప్పు నలిపేసి వేసేసుకుని 2 పొంగులు రానిచ్చేసి పోపు వేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది. ఎప్పుడు నేను సాంబార్ అయితే ఇట్లానే పెడతాను, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా సాంబార్ కూడా రెడీ అయిపోయింది. నా బట్టలు వాష్ అయిపోయినాయి, మొత్తం వాటిని తీసుకెళ్ళి డాబా మీదకి వెళ్ళి ఆరేసేసుకుని అంతా అయిపోయింది. ఇక డిన్నర్లోకి వచ్చేసి సాంబార్కి కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకుని అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాము. నేను ఐషి అయితే తినేసాము. అకి ఇంకా పెండింగ్ ఉంది, ఇంకా రైస్ అదిగోండి అయిపోయింది. సో మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా అక్కి ఇది ఒక్కటే ఉంది. సో వాడికి కూడాను ఆమ్లెట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయమన్నాడు, వేసేసి వాడికి కూడా డిన్నర్ అయితే పెట్టేశాను, కంప్లీట్ చేసేసాడు. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఆయన కూడా తినేశారు. మొత్తానికి డే అయితే ఇట్లా బిజీగా అయితే గడిచింది. కానీ బట్ ఐషితో ఎక్కువ టైం ఈరోజు అయితే నేను స్పెండ్ చేశాను, అది నాకు చాలా హ్యాపీని ఇచ్చింది. దట్స్ ఇట్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. మీరు టేక్ కేర్, బాయ్.